భూమి మీద గొప్పవారు ఎవరు? భూమి మీద గొప్పవారు బాగా ధనమున్నవారా, డబ్బున్నవారా, ఐశ్వర్యం ఉన్నవారా, పదవులు ఉన్నవారా, పేరు ప్రఖ్యాతులు ఉన్నవారా, పలుకుబడి ఉన్నవారా అంటే లేఖనము సాక్ష్యం ఇచ్చుచున్నది. ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, జ్ఞాని తన జ్ఞానమును బట్టి అతిశయింపకూడదు. భూమి మీద కృప చూపించు దేవుణ్ణి బట్టి, పరిశీలనగా తెలుసుకున్నటం బట్టే యెహోవా ఆనందిస్తాడు అని ఇర్మియా భక్తుడు 9:23 లేఖనము సాక్ష్యం ఇస్తుంది. భూమి మీద మానవులకు కృప చూపించే దేవుణ్ణి పరిశీలించి పరీక్షించి తెలుసుకోవటమే దేవుడు ఆనందిస్తాడు. అట్టివారు గొప్పవారు అవుతారు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. అలా పరిశీలించి తెలుసుకొని, అలాగే అపోస్తలుడైన పౌలును చేర్చుకొని ఆయన గురించి ఇంకా వివరముగా వివరించినటువంటి కుటుంబము అకుల్లా, ప్రిస్కిలా. ఈ అకుల్లా, ప్రిస్కిలాను బట్టి దేవుడు సంతోషించాడు. వారు గొప్పవారుగా ఎంచబడ్డారు, దేవుని పనిలో నిమగ్నమయ్యారు. ఈ అకుల్లా, ప్రిస్కిలా మరి ఘనమైన కుటుంబముగా మనకు కనిపిస్తుంది లేఖనాలలో. ఈ విషయంలో అకుల్లా కంటే ప్రిస్కిల్లా కాస్త తిరగబడింది, అంటే ఘనతలో. అయినప్పటికీ వారిరుగురిలో ఎటువంటి అసమాధానం రాలేదు. ఆ కుటుంబంలో ఎటువంటి ఇబ్బందులు లేవు. వాళ్ళు ప్రేమ కలిగి ఒకరినొకరిని అర్థం చేసుకొని వారు దేవుని పని మీద మనసు పెట్టి నిమగ్నమయ్యి ప్రేమను పంచుకునే కుటుంబం అయింది. దేవుని దృష్టికి విలువైన కుటుంబం అయింది. ఈరోజు లేఖనాల్లో మనం బైబిల్ అంతా పరిశీలిస్తే ఎక్కువ శాతం ప్రేమ 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 ప్రేమ. ఈ ప్రేమ కలిగి జీవించాలని లేఖనం సాక్ష్యం ఇస్తుంది. కనిపించే నీ సహోదరుని ప్రేమించకపోతే కనిపించిన దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావో, నీ సహోదరుని ఎరుదుడా అనకూడదు అని లేఖనము సాక్ష్యం ఇస్తుంది. సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరమని బోధిస్తుంటాం. కానీ ఎదుటివారిని ప్రేమించడానికి, ఎదుటివారిని గౌరవించడానికి, ఎదుటివారిని కనపరచడానికి చాలాసార్లు మన మనసు ఒప్పుకోదు కదా. కారణం ఏమిటి అంటే మరి బోధలాగా ఈ ప్రేమ ఉండకపోవటమే. ఈ ప్రేమ కలిగి ఉన్నది ఎవరు అంటే అకుల్లా.